చేస్తున్న భవిష్యత్తులో మనము రాజకీయం కూడా ఎదగాలంటే గ్రామీణ స్థాయి నుంచి మన రాజకీయ పునాది వేసుకోవాలి. పునాది వేసుకోవాలంటే మనము వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ వరకు, ఉప సర్పంచ్ వరకు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ప్రతి దాంట్లో మనం పోటీలో పాల్గొనాలి. పోటీలో పాల్గొంటే మన ఆర్థికంగా లేమన్నా, మేము రాజకీయంగా వాళ్ళని తట్టుకోలేము. నేనేమంటున్నాంటే, అరే 10 ఏళ్ళు ఉన్నోడు 70 ఏళ్ళ నుంచి సర్పంచ్ ఎట్లుంటాడు, మరి 100 ఏళ్ళు ఉన్నాడు సర్పంచ్ ఎందుకైతే లేడు అన్న. డబ్బులు లేవని, డబ్బులు కాదు ముఖ్యము, మనం ఓటు చైతన్యం చేద్దాం. పార్టీలకు అతీతంగా పార్టీలను పక్కకు పెట్టి మన వాళ్ళను ఎన్నికల్లో పోటీ చేయించి వాళ్ళను ఓటును చైతన్యం చేసి ఒక్కసారి మనం సర్పంచ్ అయినామంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలను, మన కుటుంబాలకు పథకాలు ఏవైతుంటే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిఫలాలని మన వాళ్ళకు కుటుంబాలకు అయ్యేటట్టు చేస్తే మన కుటుంబంలో మార్పు వస్తుంది. మనోని నిలిపించండి. ఏ పార్టీలో ఎక్కడైనా తిరగండి, మనోని నిలబడ్డ దగ్గర, మనకు అవకాశం ఉన్న దగ్గర, మన వాళ్ళు రాజకీయంగా ఉన్న దగ్గర పార్టీలను పక్కకు పెట్టి మనవాన్ని ఒక్కసారి గెలిపించుకుంటే మన కుటుంబంలో మార్పు వస్తుంది.